హలో, నేను మిస్సెస్రావు. విజయసాయిరెడ్డి A2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2. ఆయన మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రైవ్ చేయబోతుంది అనేది తాజాగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. వాస్తవంగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశాడు, రాజ్యసభకి రాజీనామా చేశారు, రాజకీయాలకి గుడ్ బై చెప్పారు, వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఆయన ప్రకటించారు. సరిగ్గా ఆ క్షణం నుంచే రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, లేదా కొంతమంది సాయిరెడ్డి గారి శ్రేయోభిలాషులు కానీ, అభిమానులు కానీ ఆయనకి ఫుల్ సెక్యూరిటీ పెట్టాలి అనేటువంటి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, సాయిరెడ్డి గారు ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు వరకు విదేశాలకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. ఫ్రాన్స్ అలాగే స్వీడన్ వెళ్ళడానికి ఆయన ప్లాన్ చేసుకున్నారు. 4 రోజుల పాటు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10వ తారీఖు దాకా. ఆ మేరకు సిబిఐ కోర్టులో ఆయన అనుమతి కోరుతూ పిటిషన్ కూడా వేశారు. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో ఆ క్షణం నుంచి సాయిరెడ్డి గారికి ప్రాణగండం ఏమైనా ఉంటుందేమో అనేటువంటి అనుమానాలు సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసును చూపిస్తున్నారు. అలా ఎందుకు జరుగుతుంది అని అంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసును చూపిస్తున్నారు. అంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఆ కేసులో ఉన్నటువంటి సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో మరణిస్తూ ఉన్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ అభిషేక్ రెడ్డి కూడా దాదాపు కోమాలో ఉండి 3 నెలల పాటు చనిపోయాడు. బ్రెయిన్ డెడ్ అయింది ఆయనకి ఏమైందో ఎవరికి తెలియదు ఇప్పటివరకు కూడా. ఆయన బేసికల్గా డాక్టర్, వైజాగ్లో మంచి పేరు ఉంది. పైగా 2024 ఎన్నికలకు ముందు కడప ఎంపీగా పోటీ చేయడానికి ఆయన పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. అవినాష్ రెడ్డి గారి మీద కేసు ఉంది కాబట్టి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, ఆయనకి ఎప్పుడైనా సరే సిబిఐ ఒకవేళ జైలుకి పంపిస్తే కనుక మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అభిషేక్ రెడ్డిని అభ్యర్థిగా పెట్టాలనేటువంటి ఆలోచన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది కూడా ఒక న్యూస్ వచ్చింది. పైగా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చురుగ్గా పనిచేశారు అభిషేక్ రెడ్డి. సీన్ కట్ చేస్తే మరి అభిషేక్ రెడ్డికి ఏమైందో తెలియదు. ఆయనేమో దాదాపు 3-4 నెలల పాటు కోమలో ఉండిపోయారు. ఇప్పుడు అభిషేక్ రెడ్డి వాస్తవంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఆ రోజున గొడ్డలి పూట జరిగినప్పుడు, ఆ గొడ్డలతో మర్డర్ చేసినప్పుడు కుట్లు వేసినటువంటి వాళ్ళల్లో అభిషేక్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఒక వాంగ్మూలం ఇచ్చారు ఆ కేసులో. అలాగే గంగిరెడ్డి కూడా అనుమానాస్పద స్థితిలోనే మరణించారు. పైగా దాంట్లో ఉండేటువంటి సాక్షులు 5-6 చనిపోతూ వస్తున్నటువంటి క్రమంలో అప్రూవ్గా మారినటువంటి దస్తగిరి కూడా తనకు ప్రాణభయం ఉంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇప్పుడు విజయసాయిరెడ్డికి ప్రాణగండం ఉందేమో అనేటువంటి ఒక ప్రచారం ఎందుకు వస్తుంది? ఆయనేమో నేను వ్యవసాయం చేసుకుంటాను అంటున్నారు, రాజకీయాలకు గుడ్ బై చెప్పాను అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యక్తిగతంగా నాకేమీ విభేదాలు లేవు, ఆయన అంటే గౌరవం అని చెప్తున్నారు. పైగా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు. ఇన్ని చెప్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఫ్రాన్స్, స్వీడన్కి మరి 4 రోజుల పాటు వెళ్ళడానికి అనుమతించాలి, ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నానని చెప్పి ఆయన పిటిషన్ ఏదైతే సిబిఐ కోర్టులో వేశారో అప్పుడే అనుమానం వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల కేసులకు సంబంధించి జగత్ పబ్లికేషన్ ఉంది, సరస్వతి పవర్ ఉంది, భారతీయ సిమెంట్స్ ఉంది. ఇవన్నీ చాలా సమస్యలకు సంబంధించినటువంటి కేసులన్నీ ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రతి కేసులో విజయసాయిరెడ్డి గారు కూడా ఉన్నారు, A2గా ఉన్నారు. మాయల్ పక్కీలు ప్రాణం చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తుల వ్యవహారాలు పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే బేసికల్గా ఆయన ఆడిటర్. దాదాపు 4 దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి ఆర్థికపరమైనటువంటి
వనరులను సమకూర్చేదానికి కానీ, సూట్ కేస్ కంపెనీలను క్రియేట్ చేసేదానికి కానీ, మనీ లాండరింగ్కి సంబంధించిన మార్గాల్ని చూపించేదానికి కానీ ఈయన ఒక మార్గదర్శిగా ఉన్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. కాబట్టి ప్రతి విషయం ఈయనకి తెలుసు విజయసాయిరెడ్డి గారికి అనేది ఇప్పుడు టాక్. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే కేవీపీ గారిని దగ్గర పెట్టుకున్నారో, ఒక ఆత్మగా కేవీపీ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అదే తరహాలో సాయిరెడ్డి గారు ఉన్నారు. మరి ఇప్పుడు సాయిరెడ్డి గారు సడన్గా ఆయనకి జ్ఞానోదయం అయిందా, లేదంటే ఢిల్లీ పెద్దల నుంచి ప్రెజర్ వచ్చిందా, లేదంటే మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పి ఆందోళనతో మరి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉండేటువంటి వ్యవహారాల కారణంగా మరి ఆయన నిర్ణయం తీసుకున్నారా? మరి ఏ కారణంగా నిర్ణయం తీసుకున్నారో స్పష్టంగా ఆయన అయితే చెప్పట్లేదు, కానీ వ్యక్తిగతమైనటువంటి కారణాలు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆయన రాజీనామా వెనుక మాత్రం ఖచ్చితంగా ఒక బలమైనటువంటి కారణం అయితే ఉంటుంది అనేది సర్వత్రా వినిపిస్తుంది. ఆయన ఏమంటున్నారు, ఇంకా 3 సంవత్సరాలు రాజ్యసభ ఉంది, అయినప్పటికీ నాకు ఈ పదవి వద్దు అంటున్నారు. పోనీ బీజేపీలో చేరతారంటే నేను ఎక్కడా చేరను అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా నాకేమీ ఆయనతో విభేదాలు లేవు, ఆయన మంచోడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచోడు అంటున్నారు. ఆ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనేది కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బహుశా రాబోయేటువంటి రోజుల్లో వ్యవసాయం చేసుకుంటూ మరి జనసేన పార్టీ వైపు ఆకర్షితులు అవుతారేమో అనేది ఆయన మాటల్లో అర్థమవుతుంది. అయితే జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను ఒక ఇంటర్వ్యూలో కొంతమంది సీనియర్ పొలిటీషియన్స్ని అడిగినప్పుడు, తాజాగా ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను సువీరయ్య గారితో. ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పింది కూడా ఏంటంటే, జనరల్గా ఒక ఒపీనియన్ ఉంది రాజకీయ పార్టీలో, తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆయన విమర్శించినా కానీ మళ్ళీ వెంటర్ కావచ్చు, ఎన్నిసార్లు అయినా పార్టీలోకి రావచ్చు, ఎన్నిసార్లు అయినా పార్టీ నుంచి బయటికి పోవచ్చు. ఆ వెసులుబాటు తెలుగుదేశం పార్టీలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, బీజేపీలో ఉంటుంది. కానీ ఒక్క పార్టీలో మాత్రం ఆ వెసులుబాటు లేదు, ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలోకి వెళ్ళడం అనేది కష్టం. వన్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి అంటారు. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఉండటమా పోవడమా ఏదో జరిగిపోద్ది అక్కడ, కానీ మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు కోటరీలో నెంబర్ 2గా యాక్ట్ చేసినటువంటి విజయసాయిరెడ్డి గారు దాని నుంచి బయటకు వస్తున్నారు, బయటకు వచ్చేశారు రాజీనామా చేసి. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి పరిస్థితి ఏంటి, మరి ఎందుకు ఆయన బయటకు వచ్చారనేది చర్చ జరుగుతూ ఉంటే, ఈయన సెక్యూరిటీ అయితే కల్పించాలి, సెక్యూరిటీ కల్పించకపోతే ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అనేది ఇప్పుడు సర్వత్రా అనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఈయన రాజీనామా చేశారంటే ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉంది, అప్రూవ్డ్గా మారేటువంటి అవకాశం ఉంది. అప్రూవ్డ్గా మారితే ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం జైలు శిక్ష, జీవితకాల జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. అన్ని రకాల కేసులు ఉన్నాయి ఆయన మీద. వన్స్ విజయసాయిరెడ్డి గారు నోరు విప్పి ఈయన కనుక అప్రూవ్డ్గా మారితే జగన్మోహన్ రెడ్డి గారికి జైలు జీవితం తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి గారికి హై సెక్యూరిటీ అవసరమా కాదా? ఒకవేళ హై సెక్యూరిటీ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది మరి వివేకానంద రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ కొంతమంది రకరకాలుగా సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పైగా ఎన్నికల ముందు విజయమ్మ గారే అమెరికా వెళ్ళారనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నారు. షర్మిల గారు కూడా అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఏదో ఒక పార్టీ అండ ఉండాలని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకున్నారు కొన్ని రోజులు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. సునీతారెడ్డి కానీ, షర్మిల గారి కానీ, విజయమ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉంటున్నారు. మరి ఎందుకు దూరంగా ఉంటున్నారు? పైగా ఎన్నికల ముందు విజయమ్మ గారు అమెరికా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనే దాని మీద రకరకాలుగా అభిప్రాయాలు సోషల్ మీడియాలో వచ్చేసాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి గారికి సెక్యూరిటీ
అవసరమా